జై శ్రీరామ్. అక్కడ అట్లా ఉన్న హనుమంతుడు స్ఫటికాలతో తళతళలాడుతూ రత్నాలతో ధగధగలాడుతూ ఉన్న ఆ స్వర్గధామం వంటి శయనాసన ప్రదేశాన్ని చూశాడు. అక్కడున్న వసారాలన్నీ బంగారంతోనూ దంతాలతోనూ చేసి వైఢూర్యమణులు పొదిగి విచిత్రమైన ఆకారాలతో ఉన్నాయి. ఆ వివిధాసనాల మీద మహార్హమైన వస్త్రాలు పరిచి ఉన్నాయి. అవన్నీ ఎంతో విలువైనవి. అక్కడొక పరమాసనం అంటే పెద్ద మంచం కనిపించినది. అశోక పూలదండలు వ్రేలాడుతూ ఉన్నాయి. అది సూర్యప్రభలతో తేజరిల్లుతూ ఉన్నది. దాని తలవైపున ముత్యాల దండలతో తెల్లగా గుండ్రంగా చంద్రబింబం వలె ఒక శ్వేతఛత్రము ఉన్నది. ఆ పరమాసనానికి అన్ని వైపులా స్త్రీలు చామరాలు వీస్తున్నారు. అక్కడ దివ్య సుగంధము గుబాళిస్తున్నది. శ్రేష్టమైన అగరుధూపము అక్కడంతటా వ్యాపిస్తున్నది. అక్కడ ఒక పెద్ద దుప్పటి పరిచి ఉంది. ఆ దుప్పటి మీద పొట్టేళ్ల తోళ్లు కప్పి ఉన్నవి. అక్కడ అంతటా ఘుమఘుమలాడే పూలదండలు వేలాడుతూ ఉన్నాయి. ఆ పరమాసనం మీద రాక్షసులందరినీ సుఖపెట్టే మహాబాహువు రాక్షసాధిపతి రావణాసురుడు నీలమేఘం వల్లే పడుకున్నాడు. చెవులు కొన్న కుండలాలు ధగధగలాడుతూ ఉన్నాయి. ఉబ్బెత్తు కన్నులతో బంగారు సరిగా వస్త్రం కట్టుకొని ఉన్నాడు. ఘుమఘుమ వాసనలు గుబాళిస్తున్న రక్తచందనము అతని దేహమంతటా గుబాళిస్తూ ఉన్నది. అతడు ఆకాశంలో సంధ్యాకాల రక్తకాంతులతో మెరపుతో మెరిసే నీలమేఘము వలె కనిపించినాడు. అతడు కామరూపుడు. శ్రేష్టమైన ఆభరణాలు అలంకరించుకున్నాడు. వృక్షాలు గుల్మాలు వనాలతో నిద్రపోతూ ఉన్న మందర పర్వతం వలె కనిపించాడు. నానావిధ క్రీడలు సలిపి అలసి నిద్రపోతున్నాడు. మదపుటేనుగు వలె ఉచ్ఛ్వాస నిశ్వాసాలు విడుస్తూ నిద్రపోతున్న ఆ రావణాసురుని శయ్య దగ్గరకు హనుమంతుడు పోయి చూచినాడు. ఆ హనుమంతుడి మనసు కలతపడిపోయి భయపడిన వాడి వలె అక్కడి నుండి తప్పుకొని మెట్ల వద్దకు చేరినాడు. ఆ మెట్ల తిరుగుడులో ఉన్న వేదికపై కూర్చున్నాడు. నిద్రపోతున్న రావణాసురుని చూడసాగినాడు. ఆ రావణాసురుడు పడుకున్న ఆ పరమాసనము మదపుటేనుగు పడుకున్న సెలయేటి మడుగు వలె శోభాయమానంగా కనిపించినది. ఆ పరమ పరాక్రమవంతుడు రావణాసురుడు ఇంద్రధ్వజాల వంటి తన 2 బాహువులను చాచి పడుకున్నాడు. అతడు ఐరావతముతో పోట్లాడినప్పుడు దాని దంతాల వల్ల అయిన గాయాల మచ్చలు ఎదురు రొమ్ముల మీదను, దేవేంద్రుడు వజ్రాయుధంతో కొట్టినప్పుడు పడ్డ ఘాట్ల మచ్చలు మూపురాల మీదను, మహావిష్ణువు చక్రాయుధంతో వేసిన దెబ్బల మచ్చలు హెచ్చుతగ్గులు లేకుండా ఉన్న 2 భుజాల మీదను కనిపించాయి. రావణుడిని విష్ణువు చక్రాయుధంతో కొడితే గీతలు పడ్డాయి. దేవేంద్రుడు వజ్రాయుధంతో కొడితే ఘాట్లు పడ్డాయి తప్ప ఏమీ కాలేదు. సుదర్శన చక్రాన్ని కూడా ఎదిరించి బ్రతికిన పరాక్రమశాలి ఆ రావణాసురుడు. జై శ్రీరామ్.